టికెట్ల కోసం ఈ రోజు పడిన తిప్పలు ఏ రోజు పడలేదు. దర్శనం మాత్రం ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరుమలలో ఇప్పుడున్న క్రౌడ్ కి మినిమం 24 అవర్స్ టైం అయితే పడుతుందండి ఆ దర్శనానికి. అందుకు భూదేవి కాంప్లెక్స్ లో టోకన్ల కోసం వచ్చాను. నేను ఆఫ్టర్నూన్ 3:30కి అయితే లైన్ లోకి వెళ్ళాను. అప్పటికే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారు. 3:30కి వచ్చి నిలబడితే నాకు ఈవినింగ్ 7 కి అయితే టోకన్లు అయితే వచ్చాయి మా చేతికి. దర్శనానికి అయితే టైమింగ్ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకి అయితే ఇచ్చారు. మామూలు రోజుల్లో ఈ టోకన్లు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్రౌడ్ భారీగా పెరిగిపోవడంతో ఈవినింగ్ 5 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. పొద్దున్నే 6 గంటలకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఒకవేళ మీకు మెట్ల మార్గం నుంచి ఒక టోకన్లు కావాలి అనుకుంటే శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే మీకు టోకన్లు అయితే దొరుకుతాయి. అది కూడా మార్నింగ్ 5 కల్లా వెళ్ళి క్యూ లైన్ లో ఉంటుంది. తిరుమలకు ఎప్పుడు నడిచి వెళ్దాం అనుకున్నా నాకు బాగా అర్థమైతే అలిపిరి నుంచి గాలిగోపురం వరకు ఒక్క రొంత కూడా గాలి అయితే తోలదు. అలా గాలిగోపురం ఎప్పుడైతే ఎక్కేస్తామో అప్పటి నుంచి అయితే గాలి చల్లగా దోలుతూ ఉంటుంది. గాలిగోపురం దాకా కష్టమంతా మిగతా చోట్ల అయితే మర్చిపోతాము. అలా చల్లగా హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళినా సరే దారి మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆడ ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్తాను. ఫైనల్ గా వచ్చే కొండ 7వ కొండ, అదే మోకాల పర్వతం. మోకాల పర్వతం అలా ఎక్కి దాటగానే ఇక్కడ పనస చెట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. పనసకాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఒక్కో చెట్టుకి. ఫైనల్ గా మనం కొండకు కూడా రీచ్ అయిపోయాము. అలా ఆల్మోస్ట్ మెట్లన్నీ ఎక్కేసాము. కొండ ఎక్కగానే నేను ఫస్ట్ వెళ్లే ప్లేస్ పుష్కరిణి. పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాతే మళ్ళీ టెంపుల్ కి వెళ్తాను. తిరుమలకి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ స్నానం చేసుకుని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాను గానీ పక్కనే ఉన్న వరాహస్వామి దర్శనం అయితే చేసుకోలేదు. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా సరే ఈ గుడి టైమింగ్స్ వేరుంటాయి కాబట్టి ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటది. ఈసారి మాత్రం నాకు అద్భుతం అనేది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అనమాట వరాహస్వామి దర్శనం చేసుకుని మరీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఎస్ఎస్డి టోకన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి అలౌ చేస్తున్నారు. టోకన్ లేని వాళ్ళను వేరే చోట నుంచి అలౌ చేస్తున్నారు. క్యూ లైన్ లోకి వచ్చిన తర్వాత మినిమం నాకు కంపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి మినిమం 4 అవర్స్ టైం అయితే పట్టింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చే లోపల ఈవినింగ్ 7 అయితే అయిపోయింది. మామూలు దర్శనానికి ఈ దర్శనానికి పెద్ద తేడా అయితే లేదు. అక్కడ 3 అవర్స్ 4 అవర్స్ క్యూ లైన్ లో ఉండాలి టోకన్ల కోసం. ఇక్కడ టోకన్లు ఉన్నా సరే మినిమం 6 అవర్స్ అయితే టైం పడుతుంది దర్శనానికి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.